రేపు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 2-3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రేపటి మంత్రివర్గ భేటీని వాయిదా వేశారు. మంత్రులంతా జిల్లాల్లోనే ఉండి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా చూడాలని సీఎస్ ఎస్కే జోషికి ఆదేశించారు. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, రేపు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ వాయిదా పడింది. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అలాగే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టున్నారు. భారీ వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, నిన్న మొన్న నుంచి కూడా ఒక మోస్తరు పార్టీ నుంచి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మరి 2-3 రోజులు కూడా ఈ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ సూచనలతో రేపు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దానికి అనుగుణంగా సీఎంఓ వర్గాల నుంచి కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. అన్ని శాఖల మంత్రులు ఆయా జిల్లాల్లో ఉండి అధికారులతో ఎప్పటికప్పుడు కూడా వాతావరణ పరిస్థితిని, అలాగే వర్షాభావ పరిస్థితిని పూర్తిగా కూడా సమీక్షించాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల సమన్వయంతో కూడా అన్ని శాఖలతో కూడా సమాయత్తమై వాళ్ళతో ఎప్పటికప్పుడు అప్డేట్లు తెలుసుకుంటూ మంత్రులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఆయా జిల్లాలకు మాత్రమే పరిమితం కావాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని శాఖలను కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి కూడా సిఎస్ కు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అన్ని శాఖలు కూడా పకడ్బందీ ప్రణాళికతో ఎలాంటి హాని ప్రజలకు జరగకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా పూర్తి స్థాయిగా కూడా అన్ని శాఖల అధికారులతో కూడా ఆయన ప్రగతి భవన్ లో ఒక చిన్నపాటి సమీక్షను కూడా నిర్వహించడం జరిగింది. ఆ సమీక్ష సమావేశంలో ఎస్కే జోషికి తదితర మంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరు ఆయా జిల్లాలో ఉండాలి, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి, అన్ని శాఖలను కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంచాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ చెప్పారు. ఇంకో 2-3 రోజులు ఈ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఈ 2-3 రోజులు కూడా ఎలాంటి అధికారిక కార్యక్రమాలు కాకుండా కేవలం ఈ ఏదైతే అప్రమత్త చర్యలు ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిగా కూడా సమీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చైతన్య.